మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమేజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ అలాగే జీ5 తెలుగులో మీకు డెఫినెట్గా పరువు త్వరగా బయలుదేరాల్సి వస్తుంది. నాన్నగారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్, అదేంటో కూడా మీకు త్వరలో చెప్తాను. మేము కూడా అడగబోయేది అదే. ఇప్పుడు పరువు తీశారు కదా, త్వరలో నాన్నగారితో డైరెక్షన్ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ఏ డైరెక్టర్ తో ఎప్పుడు రాబోతుంది ఏంటి అసలుకి? దాని గురించే మీటింగ్ అండి. నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అవునా? సో ఈ పరువు మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతుంది? మీకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి? నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటండి, ఇది పరువు హత్యల మీద అని మీకు చూస్తే అర్థమై ఉంటుంది. బట్ అంత టిపికల్గా జస్ట్ పరువు, కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్, దీనివల్ల జరిగిన హత్య, దానివల్ల జరిగిన బాధ్యతలు, వాళ్ళకేం ఇలా టిపికల్గా వెళ్ళదండి సిరీస్. ఇట్స్ వెరీ యునీక్, అన్యూజువల్, టిపికల్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి, బట్ ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మనకి ఎంత హార్ట్కి ఎంత క్లోజ్గా వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. మనం ఎప్పుడెప్పుడు ఇది ఇంతే ఇదే తెలుస్తుంది అనుకుంటాము, ఆడియన్స్కి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్లీ ప్యాటర్న్ బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. నిన్న పవన్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయటం, అందరు కూడా చాలా హ్యాపీ పేరు. 2 తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. కాకపోతే ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది, ఆయన సినిమాలు ఎక్కడైనా బ్రేక్ ఇస్తారా ఏంటి అనేది. దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా? అంత పెద్ద సబ్జెక్ట్ మీద నన్ను క్లారిటీ అడిగారు ఏంటండి. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ అంటే ఒక ఇన్సిడెంట్ అంటూ కాదండి, బట్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఫార్ ఎంపవరింగ్ పీపుల్. నేను ఎంపవరింగ్ విమెన్ అని టిపికల్గా చెప్పను. ప్రతి ఒక్కరిని మనం ఎంపవర్ చేయాలండి. ఆ ఎంపవర్మెంట్ మనం ఇదర్ త్రూ ఎడ్యుకేషన్, సోషల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ప్రతి మనిషి ఎంపవర్ అవ్వాలండి. ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువాలిటీ చూపించే గట్స్ ఉండాలి సొసైటీలో. దానివల్ల మన సొసైటీ ఎంత బాగా పెరుగుతుంది, ఎంత బాగా ఎన్రిచ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని చెప్పారు అది అడిగిన క్వశ్చన్కి? 8 ఎపిసోడ్లు అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఒకసారి. డెఫినెట్గా ఇట్ కమ్స్ టు మీ అండి. ఎందుకంటే బట్ నాకు డాలీ ఎందుకు నాతో వచ్చింది అని నాకు తెలియదు. ఎందుకంటే ఇది కొంచెం ద మోస్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ ఎమోషనలీ డిమాండింగ్ క్యారెక్టర్ అనమాట. ఇది మీరు చూస్తే తెలిసిపోతుంది. బై ద టైమ్ ఐ ఫినిష్డ్ పరువు ఐ వాజ్ యాక్చువల్లీ అండర్ మైల్డ్ డిప్రెషన్. But it is after I played Dolly I realized this is the kind of characters I need to choose and play. ఎందుకంటే ఇప్పుడే రియలైజ్ అయింది, బికాజ్ నా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి నాకు చెప్పారు దిస్ ఇస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ అంటిల్ నౌ. నేను ఇప్పుడు వరకు చేయలేదు ఇది. ఓకే, తెలుగు ఇండస్ట్రీలో థ్యాంక్ గాడ్ ఐ హ్యాడ్ గ్రేట్ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ వండర్ఫుల్ డైరెక్టర్స్ లైక్ వివేక్ ఆత్రేయ, కిషోర్ తిరుమల గారు అండ్ ఆల్. But I didn't have that blessing in other industries. So yeah, the script chooses me, especially in Telugu industry. So thank you. And inkoti and like meeru, it was definitely there, not because I had a very bad injury in my leg and I cannot even walk properly. So 3 months tarvata chuddam. thank you. ఏమన్నా కొత్త ప్రాంక్స్ ఏమన్నా ప్లాన్ చేసి చాలు యాక్చువల్గా 3-4 days ముందు నాకు రియల్గా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటే లైక్ there was a small incident with lorry. I was thinking so much if I should stop and call the police, ఎందుకంటే they will think that I'm pranking. So I just left. So I won't do that anymore. అండ్ రైటర్ ఆఫ్ ద సార్ చెప్పండి, ఈ పరువు హత్యలు Dolly is I think manipulative, chala manipulative, because mostly in relationships, speaking the truth, women are very very manipulative and men don't know that, unfortunately. thumbnail వచ్చేసింది. It is like that actually. So adi nenu చేసినప్పుడు తెలియదు, బట్ చూసినప్పుడు నేను ఫుల్ ఎపిసోడ్స్ 8 ఎపిసోడ్స్ చూసాను. దాని తర్వాత రియలైజ్ అయ్యాను, లైక్ my God, women can actually manipulate men into doing anything, be it good or bad. We can be the backbone for them to even make them conquer the world or make them to kill someone. Ala.
ఓకే సో పరువు అన్న వర్డ్ కామెడీ వే ఆర్ It happened when I was in 10th grade. I did something very bad and I had a quarrel with my school classmate. అప్పుడు కొంచెం గొడవ అయింది అండ్ హెడ్ పగిలిపోయింది కొంచెం నా అవతల నేను చేశాను. మీరు పగలగొట్టారు. ఓకే దట్ సో దానికోసం నా పేరెంట్స్ని పిలిచారు స్కూల్కి, హెడ్ మాస్టర్, అండ్ టీసీ కూడా ఇచ్చేసారు. అప్పుడు నా పేరెంట్స్ చెప్పారు నాతో లైక్ పరువు పోయింది అని. ఓకే డన్. చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.